బీఆర్ఎస్ బీజేపీపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేయనీయకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో చేసిన తప్పును సరిదిద్దుతున్న సీఎం రేవంత్ రెడ్డిపై ఈర్ష్యతో కుట్రలకు తెరలేపుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు అభివృద్ధి చెయ్యకపోగా అభివృద్ధి నిరోధకులుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇటు రేవంత్ రెడ్డి గారిని ప్రతి సందర్భంలో ఇరుకున పెట్టడం అనేది లక్ష్యంగా పనిచేసుకొని ఇలా వాళ్ళు ఆడుతున్న డ్రామాలు మీరు చూడండి. ఫార్మా పెడతామనంటే దాడులు చేస్తారు, ఫ్రీ బస్ అంటే కౌంటర్గా ఆటో వాళ్ళతో చర్చ పెడతారు. ఇప్పుడు ఎస్సీకు సంబంధించిన అంశంలో టీజీఐఏసీకి ఇస్తామంటే అక్కడ పర్యావరణ సమస్యలు ఉన్నాయని తెస్తారు. ఒకసారి ఫారెస్ట్ ల్యాండ్ అంటారు, ఇంకోసారి హెచ్యూ ల్యాండ్ అంటారు, ఇంకోసారి అసలు ఆ భూమి ప్రైవేట్ వ్యక్తులది అంటారు. అంటే ఎటొచ్చి అభివృద్ధికి సంబంధించి వాళ్ళు ఏది చేయాలన్నా చేయనియరు. ఈరోజు ఎన్ని నక్కవేషాలు వేస్తుండ్రంటే 20,000 ఎకరాలు సేకరించిండు కేసీఆర్, అది అన్ని ప్రాజెక్టుల కోసం. 20,000 ఎకరాల్లో రైతులు చచ్చిపోతే కూడా, సొంత ఇంట్లో కాలి చస్తే కూడా పట్టించుకోని వాళ్ళు ఇప్పుడు కారుణ్యం గురించి మాట్లాడుతుండ్రు.